ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది యంట్రపాటి మాధవీలత. తెలంగాణలో నిన్న 622 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,73,341కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 1,472కు చేరింది. కరోనా బారిన పడి మరో 993 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,63,744కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,125 యాక్టివ్ కేసులుండగా వారిలో 6,116 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్లో మొత్తంగా 102 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మేడ్చల్లో 47, రంగారెడ్డి జిల్లాలో 46 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సిబ్బందికి నిన్న కరోనా పరీక్షలు చేశారు. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా వారం 10 రోజుల పాటు ఎవరినీ కలవకపోవడం మంచిదని, మాస్క్ ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం, ఇతర వ్యక్తులకు కనీసం 6 అడుగుల దూరం పాటించడం ముఖ్యం అని వైద్యులు సూచించారు. దేశంలో కరోనా కొత్త కేసుల తగ్గుదల కొనసాగుతోంది. గత వారం రోజులుగా కొత్త కేసులు 40,000 కంటే దిగువన నమోదు అవుతూ ఉండడం గమనార్హం. నిన్న కొత్తగా 36,011 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 96,92,920కి చేరింది. నిన్న మరో 482 మంది మరణించడంతో మృతుల సంఖ్య 1,40,182కు చేరింది. ఇప్పటి వరకు 91 లక్షల మందికి పైగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజునే 41,970 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.18% తగ్గాయి. అలాగే రికవరీ రేటు 94.37%కి పెరిగింది. మరణాల రేటు 1.45%గా ఉంది. కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ భారత్లో తొలి దరఖాస్తు నమోదైంది. తమ వ్యాక్సిన్ను అనుమతించాలని ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ ఇండియా భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019లోని ప్రత్యేక నిబంధనల ప్రకారం భారత్లో క్లినికల్ ట్రయల్స్ మాఫీ సహా టీకా అమ్మకం, సరఫరా కోసం వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తులో ఫైజర్ ఇండియా కోరినట్టు అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఫైజర్, బయో ఎన్టెక్ సంస్థలు సంయుక్తంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. ఈ టీకా అత్యవసర వినియోగానికి యూకే, బహ్రెయిన్ దేశాలు ఇప్పటికే అనుమతించాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో రేపటి నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కాలేజీలు సిద్ధంగా ఉండాలని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. పూర్తిస్థాయి విద్యా క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక రెగ్యులర్ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దోస్త్ స్పెషల్ డ్రైవ్ కౌన్సిలింగ్లో 28,136 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో 27,365 మందికి సీట్లు వచ్చాయని వెల్లడించారు. కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్, ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి ఈ నెల 8 వరకు గడువు విధించామని తెలిపారు. గడువు తర్వాత కాలేజీల్లో రిపోర్టు చేసేవారికి అడ్మిషన్లకు అనుమతి ఉండదని చెప్పారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.